నమస్తే అండి మురళి గారు. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రజలు యొక్క మనోభావాలకి, ఆలోచనలకి వారు ఏ ఆకాంక్షతో అయితే ఈ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో ఆ దిశగా ఈరోజు ప్రయాణం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయినాయి. అన్ని విధ్వంసానికి గురైనాయి. ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. ఈ పరిస్థితిలో ఏకధాటిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని 164 సీట్లు కూటమికి ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ తెలియనటువంటి ముఖ్యమంత్రి హోదాలో అనర్హుడైనటువంటి ఒక ఆలోచనతోనే రాష్ట్ర ప్రజానీకం 11 సీట్లకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని వారి పార్టీని పరిమితం చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అనుభవం కలిగినటువంటి ఇటు చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అదే రకంగా ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి ఏదైతే ఒక పెనుమార్పు రాజకీయాల్లో పెనుమార్పు రావాలి, ఇంచేపు కూడా రాజకీయ నాయకులు దోపిడీ చేయటం కాదు, ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్సీలతో జీతాలు తీసుకొని వారికి పనిచేయకుండా వచ్చినటువంటి సంపదని దోచుకుంటాం కాదు, ఆ ఫలాలు అనేది సంక్షేమ రూపంలో, అభివృద్ధి రూపంలో, విద్య వైద్య రూపంలో, ఉపాధి కల్పన రూపంలో ప్రజలకు అందాలన్నటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ మీరు ఎలక్షన్లో చెప్పిన మాటలే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఎన్నికలు గడిచి 45 రోజులు అవుతుంది. మీరు అధికారం చేపట్టి 4 రోజులు పైనే అవుతుంది. ఇప్పటి వరకు పథకాల మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించలేదు. ఫ్రీ బస్సు అన్నారు మహిళలకి, ఇప్పుడు ఇవ్వలేదు. అదేవిధంగా గ్యాస్ అన్నారు. నిన్న మీ మంత్రి గారు గ్యాస్ ఇప్పుడు ఇవ్వలేదు, చూసుకొని ఇస్తామంటున్నారు. మరో పక్కేమో అమ్మకు వందనం అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టారు. అది వచ్చే సంవత్సరం ఏర్పాటు చేస్తామని చెప్పేసి లోకేష్ అంటున్నారు. ప్రజల్లో రకమైన చర్చ జరుగుతుంది. మీరేమంటారు? ఇప్పుడు ఇదేదో అలీబాబా 45 రంగుల సినిమా కాదు. ఇది పూర్తిగా ఈ ప్రభుత్వాన్ని విధ్వంసం చేసి రూపాయి లేకుండా చేసి ఖాళీ చేసి వెళ్ళినటువంటి గత ప్రభుత్వం. ఇప్పుడు రాగానే ఏదైతే జూలై 4వ తారీఖున పెన్షన్స్ ఇస్తా ఉన్నారో పాత ఎరియర్స్ కూడా కలిపి 7,000 రూపాయలు జూలై 1వ తారీఖున చాలా 100% సక్సెస్ఫుల్గా సచివాలయ సిబ్బందిని, పంచాయతీలు అందరితో పంపిణీ చేశారు. అది మంచి కార్యక్రమం చూశారు. ఇప్పుడు 1 by 1 అన్ని స్కీమ్స్ ఏవైతే చెప్పారో అన్ని కూడా ఇవాళ అసెంబ్లీ శాసనమండలి సాక్షిగా లోకేష్ గారు తల్లికి వందనం అనేది మేము ఇస్తున్నాము. ఎక్కడ కూడా దాంట్లో ఏ రకమైనటువంటి బ్యాక్ డ్రాప్ లేదు. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తున్నాం. దాని మీద అధ్యయనం చేస్తున్నాం. దాని యొక్క రూపకల్పన జరుగుతూ ఉంది. దాన్ని కూడా మేము తీసుకుంటామని చెప్పారు. వచ్చి 45 రోజులు 50 రోజుల్లో ఎవరైనా అక్కడ కోట్లు, వేల లక్షల కోట్ల రూపాయలు నిలవ ఉంటే పనిచేయడానికి అందరం పనిచేస్తాం. మరి హామీలు ఇచ్చినప్పుడు మీకు గుర్తులేదన్నమాట. అంటే ఎవరో కూడా సంతకాలు పెడతానికి కూడా కొంత టైం కావాలి, క్యాబినెట్ సర్దుకుంటానికి కొంత టైం కావాలి, క్యాబినెట్ ఏర్పడటానికి కొంత టైము, ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా పోలవరం మీద అధ్యయనం చేస్తున్నారు. పోలవరం ఎట్లా ముందు తీసుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ జీవనాడు పోలవరం కనుక దాన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్ళాలి చూస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే ఒక డిమాండ్ అనేది ఉంది కనుక ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా కొంత స్పందించి ముందుకొచ్చి మరి అమరావతి డెవలప్మెంట్కి 15,000 కోట్లు ఇవ్వనివ్వండి, లేకపోతే వైజాగ్ టు చెన్నై కారిడార్కి దానికోసం నిధులు కేటాయించనివ్వండి. మరి ఈ రోజున పోలవరం పూర్తి బాధ్యత ఎలాగా కేంద్రాన్ని కనుక వారు కూడా త్వరగతిన పూర్తి చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ 45 రోజులు 50 రోజుల్లో మెరుగైనటువంటి పరిపాలన వ్యవహారాన్ని తీసుకొస్తున్నారు. అందుకంటే ప్రభుత్వం సెట్ అవ్వాలి ముందు. ఎందుకంటే సీఎంఓ ఆఫీస్ అంతా సెట్ అవ్వాలి. సెట్ అయిన తర్వాత కానీ అన్నీ కూడా రావు. నివేదిక రావడానికి కూడా ఒక్కొక్క దానికి టైం పడుతుంది. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి దాఖలా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యలు తెలుసుకుంటాక ఒక ప్రజా దర్బార్ కానీ, లేకపోతే వాళ్ళ నాయకులు రోడ్ల మీద పంపించి విషయాలు తెలుసుకుంటాం కానీ ఎక్కడా లేదు. వచ్చినటువంటి 45 రోజుల్లో మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏదైతే ప్రజా దర్బార్లు పెడతాం, ఆ విజ్ఞప్తులు తీసుకుంటాం, పార్టీ ఆఫీసులు అవైలబుల్గా ఉండటం, వారు ఇచ్చినటువంటి సమస్యలు వినటం, దాని పరిష్కారానికి మార్గాలు చూపించడం, ఇట్లా అనేక విషయాల మీద స్పందిస్తున్నారు. మీరు చెప్పినన్ని బాగున్నాయి సార్. అవన్నీ బాగోకపోవడం బట్టే కదా కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీని ప్రజలు దూరం పెట్టారు. మీరు వచ్చిన తర్వాత వెంటనే అమలు చేస్తారని చెప్పి ఎంతో ఆశతో ఉన్నారు. కనీసం మద్యం విషయంలో కూడా ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేదు. మద్యం బాబులు వచ్చిననే ధర తగ్గుతుంది, ఈ పిచ్చ బ్రాండ్లు తగ్గుతాయని చెప్పి అన్నారు. కానీ మీరు అదే కొనసాగిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మద్యం మీద ఆల్రెడీ కమిటీని వేశారు. దాని మీద అధ్యయనం చేస్తూ ఉన్నారు. మంచి లిక్కర్ను తీసుకురావాలి, రేట్లు కూడా అందుబాటులో ఉండే రేట్లు ఇవ్వాలి, ఈ దోపిడీ అనేది ఉండకూడదు అనే దాని మీద ఆల్రెడీ
దాని మీద అధ్యయనం జరుగుతుంది. కమిటీ వేశారు. అది ఒక 5 రోజులు, 10 రోజులు, నెల రోజుల్లోనూ రూపకల్పన అనేది వస్తుంది. 100% వాళ్ళు అన్నటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తారు. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వానికైనా గతంలో ప్రభుత్వానికి కూడా ఒక 6 నెలలు, సంవత్సరం మేము వైఎస్ఆర్ ప్రభుత్వానికి సమయం ఇస్తామని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు కానీ అంతా కూడా చెప్పారు. కానీ మీరు 2 నెలల్లో రోడ్డు మీదకి వచ్చారు, అప్పుడు మేము చూసాంగా. 2వ నెలలో రోడ్డు మీదకి వచ్చారంటే ఎక్కిన 4వ రోజునే ఇసుక నిషేధం చేశారు. ఇసుక కార్మికులందరినీ రోడ్ల మీద పెట్టారు. వందలాది మంది చనిపోయారు. ఆకలి మంటలు తలవల్ల ఆడిపోయారు. అదే వైజాగ్లో మార్చి పెడితే లక్షలాది మంది అక్కడికి వచ్చారు. అది ఇప్పుడు రాగానే ప్రజల పొట్టలు కొట్టేసి ప్రజల్ని ఎండగట్టి వాళ్ళు చంపేస్తే మరి ప్రజాప్రతినిధులుగా, ప్రజా సంఘాలుగా, ప్రతిపక్ష పార్టీలుగా రోడ్డు మీద రావాల్సినటువంటి అవసరాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రజలు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అభివృద్ధి జరుగుద్ది అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ప్రభుత్వం మీద ఉంది. 100% కూడా సక్సెస్ అవుద్ది. మీ వ్యక్తిగతంగా అయితే మీరు జనసేన పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. మరి అధికారంలోకి వచ్చిన ఒక 50 రోజులు తెలుస్తుంది. మీకు ఏదన్నా ఒక నామినేటెడ్ పోస్టులు దాంట్లో మీకు ఏమన్నా ప్రయారిటీ చూపించే అవకాశం ఉందా? మీ చర్చ జరిగిందా? మీది ఏమన్నా మిమ్మల్ని అడగడం జరిగిందా? మీరు ఏది కావాలని కోరుకుంటున్నారు? అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందునే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకులకు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ నాయకులు ఎవరైతే సీట్లు ఆశించి భంగపడినటువంటి ఒత్తుల్లో పోయినాయో వారందరికి కూడా పార్టీ తరపు నుంచి ప్రభుత్వం రంగాన్ని న్యాయం చేస్తామని చెప్పి అన్నారు. వాళ్ళు ఏ స్థాయిలో చేస్తారా అనేది అది స్టేట్ స్థాయిలో చేస్తారా, జిల్లా స్థాయిలో చేస్తారా, ఏం చేస్తారా అనేది అది పార్టీ నిర్ణయం. పార్టీ ఏ రకమైనటువంటి పొజిషన్ ఇచ్చినా దాన్ని తీసుకుని ప్రజల పక్షాన్ని నిలబడటానికి మేము సిద్ధంగానే ఉన్నాం. అంటే బయట ఒక రూమ్ రైట్ వినబడుతుంది. ఎడా చైర్మన్ గురించి మీరును ఇంకొక మీ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ సంబంధించిన వారికి పోటీ జరుగుతుంది, స్తబ్దతగా ఉందంటారు. దానికి అసలు అట్లాంటి ట్రాఫిక్కే లేదు, ఏ రకమైనటువంటి పోటీ లేదు. మా పార్టీ మాది, మా పార్టీ విధానం మాది. మా పార్టీని ఎట్లా పెంచుకోవాలని మేము ఆలోచిస్తాం. ఎలియన్స్ అనేది తాత్కాలికమైనటువంటిది, దీర్ఘకాలంగా ఉండేది. పార్టీ ప్రతిష్ట, పార్టీ బలోపేతం, పార్టీ యొక్క సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్ళటం, ఆ రకంగా చేసుకుంటాం. అట్లాంటి పదవుల మధ్యలో ఏ రకమైనటువంటి పోటీ అనేది ఇప్పుడు వరకు అట్లాంటిది సమస్య రాలేదు.